ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డీజిల్ కొరత తీవ్రంగా మారింది. 4 రోజులుగా పట్టణంలోని పలు చోట్ల పెట్రోల్ బంకుల్లో నో డీజిల్ బోర్డులు కనిపిస్తున్నాయి. పరిమితంగా మాత్రమే డీజిల్ ఇస్తుండటంతో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ బైకుకు 100 రూపాయలు, ఆటోలకు 200 నుంచి 300 రూపాయలు, కార్లకు 1000 రూపాయల వరకు మాత్రమే ఇస్తున్నారని డ్రైవర్లు చెబుతున్నారు. ఇంత తక్కువ డీజిల్తో ఆటోలు ఎలా నడపాలని, కుటుంబాలను ఎలా పోషించాలంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే డీజిల్ సరఫరా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలను డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. అంటే వచ్చాయి మండలం జగ్గేపేటలో డీజిల్ దొరక 4 రోజులు ఇబ్బంది పడుతున్నాం. డీజిల్ కొట్టమంటే 200 కంటే ఎక్స్ట్రా కొట్టట్లా. వచ్చేది ఆయిల్ దొరకట్లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే కొట్టమంటే 200 కంటే ఎక్స్ట్రా కొట్టట్లేదండి. నా పేరు విక్రమ్ అండి. మా జగ్గైపేట. నేను బోనకల్ నుంచి జగ్గైపేట దాల్తా ఉంటాను. నిన్న బోనకల్ సైడ్ వెళ్తే మొహాలు చూసి కొడుతున్నారండి ఆయిల్. కొంతమందికి 1000 రూపాయలు కొడుతున్నారు, కొంతమందికి 500 కొడుతున్నారు, కొంతమంది క్యాన్లు కొడుతున్నారు, కొంతమంది కొట్టట్లా. వాళ్ళు ఇష్టాసారంగా చేస్తున్నారు. మా బండికి వచ్చేసరికి 200 కొట్టారు, వేరే బండికి వచ్చేసరికి 500 కొట్టారు. మా 200 అంతా ఇంటి ధరడానికి సరిపోతుంది. మరి బండి ఏం కావాలా, మేమేం తినాలా?